ఇండియా వచ్చి ఇప్పటికి 10 days అయిపోయింది. అసలు టైం ఎలా గడిచిపోతుందో తెలియట్లేదు ఇక్కడ. ఈ రోజు అయితే నేను మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వచ్చాను. నాన్న వాళ్ళ అన్నయ్య అనమాట. పెద్దమ్మ వాళ్ళని కలిసి నేను ఆల్మోస్ట్ 2 years అవుతుంది. రీసెంట్గా మా బమ్మడికి కూడా మ్యారేజ్ జరిగింది. ఆ టైంకి నేను రాలేకపోయాను. వాళ్ళతో పాటు ఇంట్లో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ గెస్ట్ కూడా వెయిట్ చేస్తున్నారు నా కోసం. ఈ రోజు ఆ ఇంపార్టెంట్ గెస్ట్కి ఒక చిన్న ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్నారు. సో దాన్ని చూసుకున్నట్లు ఉంటుందని చెప్పి వచ్చానమాట. ఆ ఇంపార్టెంట్ గెస్ట్ ఎవరో అనుకుంటున్నారా? ఇక్కడే ఉన్నాడు నా మేనల్లుడు. ఎంత చక్కగా మా వారు ఒళ్ళో కూర్చొని ఆడుకుంటున్నాడు. నాకైతే మా బుడ్డోడు రోజులే గుర్తొచ్చినాయి. వీడితో ఆడుతుంటే అసలు టైమే తెలియట్లేదు. చిన్న పిల్లోడు భలే ఉన్నాడు అనమాట. అసలు ఇంకా ఇంటికి వెళ్ళే టైం అవుతుందని ఇంకా పెద్దమ్మ పెద్దనాన్నల దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాము. మన ట్రెడిషనల్స్ ఇవన్నీ తెలియాలని కూడా మావాడి చేత కూడా మొత్తానికి వాళ్ళకి కాళ్ళ దండం పెట్టించేసాను ఫైనల్గా. వచ్చేటప్పుడు బయట అసలు నిగనిగలాడి బొప్పాకాయలు కనపడ్డాయి. అసలు బొప్పాకాయలు ఎంత ఇష్టం అంటే నాకు. చిన్నప్పుడైతే ఇంట్లో చెట్లు ఉంటే అసలు ఎన్ని తినేవాళ్ళము. అసలు తినటమే కాదు, ఫేస్ ప్యాక్లు కూడా వేసుకునేవాళ్ళం. జర్మనీలో అయితే మనలాగా కాయలు అస్సలు దొరకవు. ఇలాంటివి నేను చాలా మిస్ అయ్యాను అక్కడ ఉండటం వల్ల. ఉన్నన్ని రోజులైతే తిందామని మంచిగా డిసైడ్ అయిపోయి ఈ రోజైతే కాయ మొత్తం నేనే కోసుకొని తింటున్నాను. ఇక్కడికి వచ్చాకైతే ఇంకా అసలు నేను ఫుడ్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టుకోలేదు. తినేది ఇదే టైం అని చెప్పేసి మంచిగా తినేస్తున్నాను. ఇంకా కలవాల్సిన వాళ్ళని తినాల్సినవన్నీ చాలా ఉన్నాయి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.